స్వతంత్ర భారతావని చరిత్రలో తొలిసారిగా ప్రత్యేక రైల్వే బడ్జెట్ పెట్టకపోయినా సాధారణ పద్దులోనే ఘనంగా కోత పెట్టింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాల మెరుగు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యంతో పాటు నగదురహిత చెల్లింపులను ప్రోత్సహించేలా ఐఆర్సీటీసీలో టికెట్లు బుక్ చేసుకునే వారికి సర్ఛార్జ్ రద్దు చేశారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ 2017-18 రైల్వే బడ్జెట్ పట్టాలెక్కింది. 1,00,000 కోట్లతో జాతీయ రైలు భద్రతా నిధిని ఏర్పాటు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని 5 ఏళ్లలో ప్రభుత్వ మూలధనం, రైల్వే శాఖ సొంత వనరులు, ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కాపలా లేని లెవెల్ క్రాసింగ్ల తొలగింపుతో పాటు రైల్వే ట్రాక్లు, సిగ్నళ్ల ఆధునికీకరణకు ఈ నిధిని వినియోగించనున్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునే టికెట్లపై సర్ఛార్జిని పూర్తిగా ఎత్తివేశారు. ఇప్పటివరకు స్లీపర్ క్లాస్కు ₹20, ఏసీ టికెట్కు ₹40 సర్ఛార్జి విధించేవారు. పరిశుభ్రతతో కూడిన రైలు ప్రయాణంపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనికోసం ఎస్ఎంఎస్ ఆధారిత క్లీన్ మై కోచ్ సర్వీసును ప్రారంభించనున్నారు. రైల్వే స్టేషన్లలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా లిఫ్ట్లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. రాబోయే 3 ఏళ్లలో రైల్వేల ఉత్పాదకతను కనీసం 10% మేర పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గుర్తించిన కారిడార్లను నవీకరించి అభివృద్ధి పరచనున్నారు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది కనీసం 25 స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. దాదాపు 7,000 రైల్వే స్టేషన్లకు సౌర విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు. 2019 నాటికి అన్ని రైళ్లలోనూ పర్యావరణ హితమైన జీవ మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. జీవ వ్యర్థాలను ఇంధనంగా మార్చడం కోసం ఢిల్లీ, జైపుర రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇతర రవాణా సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు ప్రైవేటు భాగస్వామ్యంతో కలిసి సమీకృత రవాణా విధానాన్ని అమలు చేయనున్నారు. త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తుల కోసం రైలు పెట్టెల నిర్మాణంలో మార్పులు చేర్పులు చేయనున్నారు. త్వరలోనే కొత్త మెట్రో రైలు విధానాన్ని ప్రకటించనున్నారు. అధునాతన అమలు పద్ధతులు, ఆర్థిక నిర్వహణ అన్నీ అందులో ఉండనున్నాయి. రైల్వే సంస్థలైన ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీ, ఐఆర్సీఓఎస్లను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయనున్నారు. రైల్వే బడ్జెట్కు సంబంధించిన పూర్తి వివరాలను 1-2 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.